6 వయసు దాటుతున్నా సరే ఇంకా 16 యూత్ లాగా కనిపించే సీనియర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున అనే చెప్పాలి. ఈ హీరో తన కెరీర్ పీక్స్ లో ఉండగానే కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లో నటించి మంచి నటుడిగా కూడా గుర్తింపు సంపాదించాడు. అలా ఈ మన్మధుడు చేసిన ప్రయోగాత్మక చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం దర్శకుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తి రస చిత్రం అన్నమయ్య. తొలుత ఈ సినిమాలో యువ సామ్రాట్ నాగార్జున హీరోగా చేస్తున్నారనే వార్త రాగానే సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ హీరో మునుపెన్నడూ అలాంటి భక్తిరస చిత్రాలలో నటించిందే లేదు. దీంతో ఆ సమయంలో ఈ అన్నమయ్య మూవీ ప్రాజెక్టును అంగీకరించాలా వద్దా అనే సందిగ్ధంలో నాగార్జున ఉన్నప్పుడు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వచ్చి ఇలా అన్నారంట. ఏంటి ఆలోచిస్తున్నావు, ఇలాంటి చిత్రాలు చేస్తేనే నటుడి అనిపించుకుంటావు అని ఆయన ఇచ్చిన సలహా మేరకు నాగార్జున ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ చేయటం జరిగింది. ఈ సినిమా మే నెల 1997 సంవత్సరంలో విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు 2 జాతీయ అవార్డులు కూడా సాధించగలిగింది. అలా ఈ చిత్ర విజయం నాగార్జున చేత మరిన్ని భక్తిరస చిత్రాలు చేసేలా చేస్తుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.